అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ, మచిలీపట్నం నుండి మాట్లాడుతున్నాను. చూడండి, శరన్నవరాత్రులు, దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా, అందుకని మచిలీపట్నంలో చాలా అందమైనటువంటి విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఒక్కసారి చూద్దాం రండి. గణపతి శిల్పశాల, ఇది పెడన రోడ్లో ఉన్నది. ఫోన్ నెంబర్ మచిలీపట్నం నుండి పెడన వచ్చే రోడ్లో ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారండి. చాలా అందంగా ఉన్నాయి. ఫోన్ నెంబరు బోర్డులో ఉంది, స్క్రీన్ షాట్ తీసి మీరు సంప్రదించవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. సాక్షాత్తు అమ్మవారిని చూచినట్లు భావన కలుగుతుంది. ఆ కలర్స్, డిజైనింగ్ చాలా అద్భుతంగా ఉంది. బంగారు నగలు పెట్టినట్లుగా ఉంది. చూడండి అమ్మవారి విగ్రహం ఎంత అందంగా తయారు చేశారో. వారి యొక్క శిల్పకళకు మనం మెచ్చుకోక తప్పదు. కావలసిన వారు ముందుగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోవాలి. అప్పటికప్పుడు వెళితే కొన్ని దొరకవచ్చు, లేకపోవచ్చు. ముందుగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుంటే మంచిది. గణపతి శిల్పశాల, ఇక్కడే ఇంకొక శిల్పశాల కూడా ఉంది, అది కూడా చూద్దాం. శరన్నవరాత్రి 9 రోజులు పూజ చేయటం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. 9 రోజులు పూజ చేస్తే సంవత్సరం అంతా పూజ చేసిన ఫలితం వస్తుంది. 9 సంఖ్యకు మరణం లేనిటువంటి సంఖ్య కాబట్టి 9 అంత ప్రత్యేకత ఉన్నది. నవరాత్రులకి ఎంతో ప్రత్యేకత ఉన్నది. అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనం పూజ చేస్తాం. నవత్వం, పూర్ణత్వం అని అంటారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటివి పంచభూతాలు 5 అయితే, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి అంతఃకరణాలు 4, మొత్తం కలిసి 9. మన జీవితం అంతా కూడా ఈ 9తో ముడిపడి ఉంటూ ఉంది. నవరాత్రులు పూజించడం వల్ల మనలో ఉన్నటువంటి శక్తి రెట్టింపు అవుతుంది. శరదృతువు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి శరదృతువు కాలంలో శరీరం కొన్ని బాధలకు లోనవుతూ ఉంటుంది. వర్షాకాలం వెళ్ళిపోయి శీతాకాలం వస్తూ ఉంది కాబట్టి జలుబులు, జ్వరాలు, అలాగే శరీరానికి కొన్ని అవస్థలు ఏర్పడేటువంటి కాలం కాబట్టి వాటిని అధిగమించడానికి మనము శక్తి ఉపాసన చేయాలి. ఈ అమ్మవారిని కొలిచినట్లయితే మనలో ఉన్నటువంటి శక్తి జాగృతమై అనేక అద్భుతమైనటువంటి మార్పులు మన శరీరంలో జరిగి మనలో ఉన్నటువంటి 72 నాడులు ఉత్తేజమై రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి అవకాశం మనకి కలుగుతుంది. అందుచేతనే మన ఋషీశ్వరులు ఈ దేవీ నవరాత్రులు శరదృతువులో నియమించడం యొక్క గొప్ప విశేషం.
ఓకే. ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులు పడుతుందా? 5 రోజులు ఒకళ్ళు చేస్తే చాలా? ఇద్దరు కలిపి 5 రోజులు చేయాలా? ఆరుగురు కలిపి 5 రోజులు చేయాలి. అంటే 6 30 మంది లేబర్ ఇచ్చుకోవాలి. కలర్స్ కూడా చాలా రేట్లు పెరిగిపోయినట్టున్నాయి ఈ మధ్యన. లేబర్ ఛార్జీ పెరిగిపోయింది, కలర్స్ రేట్లు పెరిగిపోయినాయి. ఎలా పర్వాలేదా? గిట్టుబాటు ఏమన్నా అవుతుందా? కష్టంగా ఉంటుందా? 40 లక్షలు ఏమన్నా లాభం వచ్చిందా? అబ్బా, ఇంత అంత డబ్బు పెట్టుబడి పెట్టినా డబ్బులు రాకపోతే చాలా బాధగా ఉంటుంది కదా. సరే, ఇప్పుడు ఈ దసరాకి విగ్రహాలకి ఎంత పెట్టుబడి పెట్టారు? 6 లక్షలు పెట్టారు. ఇవన్నీ అమ్మేశారండి చాలా వరకు? ఇంకా ఉన్నాయా? అన్నీ మొత్తం అన్నీ వెళ్ళిపోతే మనకి ఏమన్నా 10 రూపాయలు మిగులుతాయి. అది మొత్తానికి ఏదైనా కష్టంలోనే ఉందని చెప్పాలి ఈ పరిశ్రమ, అంతే కదా. సరే, థ్యాంక్ యూ. ఈ విగ్రహాలు చూడండి ఎంత అందంగా తయారు చేశారో. ఇవి రంగులు వేయడానికి లేబర్ ఛార్జీ, రంగుల యొక్క ఖరీదు అన్నీ పెరిగిపోవటం వల్ల పెద్దగా గిట్టుబాటు అవ్వట్లేదు అని దీన్ని నిర్వహించే నిర్వాహకులు చెప్తున్నారు. విగ్రహాలు మటుకు చాలా అద్భుతంగా ఉన్నాయండి, చాలా అందంగా ఉన్నాయి. మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ విగ్రహాలు కొనుక్కోవాలంటే మీకు బోర్డులో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసుకుని ఫోన్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, మీరు ఫోన్ చేసి ఆర్డర్పై బుక్ చేసుకొని తీసుకువెళ్ళి అమ్మవారి పూజలు జరుపుకోవచ్చు. విగ్రహాలు చాలా బాగా చేశారు. ఈ రూటు గుడివాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రూట్ అండి. నేను పెడ నుంచి బయలుదేరి మచిలీపట్నం వెళ్తున్నాను. మార్గమధ్యంలో ఈ బొమ్మలు కనపడి చాలా ఆహ్లాదకరంగా అనిపించి వెంటనే ఆగి వీడియో తీయటం జరిగింది. అమ్మవారు విగ్రహాలన్నీ ఒకే చోట అన్ని విగ్రహాలు చూస్తుంటే మనసు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విగ్రహాలను చూసి నేను సడన్గా ఆగి ఆ విగ్రహాలన్నీ చూశాను. నాకు చాలా ఆనందం వేసింది. ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్కి చూపించాలనే ఉద్దేశంతో వీడియో తీయటం జరిగింది. చూడండి, ఇప్పుడు మనం చిలకలపూడి సెంటర్కి వచ్చేసాము. ఆ ఆటో వెళుతున్నట్టుగా వెళితే మనం బందరు కోనేరు సెంటర్కి వెళ్తాం. ఎడం చేతి ప్రక్కకి తిరిగితే మంగినపూడి బీచ్కి వెళతాం. ఇక్కడ నుంచి బీచ్ సుమారు ఒక 10 కిలోమీటర్లు ఉంటుందండి. మంగినపూడి బీచ్ చాలా బాగుంటుంది. శని ఆదివారాల్లో అయితే చాలామంది ఇక్కడికి స్నానాలు చేయడానికి వెళతారు. రేపు వచ్చేటువంటి కార్తీక మాసంలో అసలు ఈ బీచ్ ఖాళీ ఉండదు. మరికొద్ది రోజుల్లో ఈ బీచ్ వీడియో కూడా మీకు అందించడం జరుగుతుంది. చాలా బాగుంటుందండి బీచ్. ఈ మచిలీపట్నానికి పూర్వం చాలా పెద్ద పేరు ఉన్నదండి. ఇతర దేశస్తులు కూడా ఈ మచిలీపట్నం వచ్చి ఇక్కడ వ్యాపారాలు సాగించినటువంటి చరిత్ర ఈ మచిలీపట్నానికి ఉన్నది. మొట్టమొదట బ్రిటిష్ వాళ్ళు ఈ మచిలీపట్నం రేవు దగ్గరకు వచ్చి వ్యాపారం చేసుకోవడానికి నిజాం నవాబు యొక్క అనుమతి తీసుకొని ఆ నిజాం నవాబుకి కొంత ట్యాక్స్ కూడా చెల్లించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఎంతో గొప్ప వైభవాన్ని సంతరించుకున్నటువంటి చరిత్ర ఉన్నది ఈ మచిలీపట్నానికి. మరలా కొంతకాలం
కనుమరుగైంది. ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి పుంజుకుంటుంది. ఎందుచేతనంటే ఇక్కడ ఒక ఫోర్ట్ కడుతున్నారండి. అద్భుతమైనటువంటి ఫోర్ట్ కడుతున్నారు. ఆ ఫోర్టు పూర్తయితే డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాలన్నీ ఆకాశాన్ని అంటుకుంటాయి. బాగా డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి కాకినాడ వరకు ప్రస్తుతానికి డబల్ లైన్ ఉంది. దాన్ని 4 లైన్ రూట్గా మార్చేటువంటి ప్రపోజల్ కూడా జరుగుతున్నాయి. ఈ మచిలీపట్నానికి పూర్వ వైభోగం రావాలని మనమందరూ కోరుకుంటూ జై మచిలీపట్నం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులకు ఈ వీడియోని పంపించండి. మరిన్ని మంచి వీడియోలు ముందు రాబోతున్నాయి. ప్రతిరోజు ఉదయం 6:15 ఒక వీడియో వస్తుంది. తప్పనిసరిగా చూసి ఆనందించండి. పురాణ అమృతం ఛానల్. హాయ్ గాయ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్, ప్లీజ్ కామెంట్. మా పురాణ అమృతంకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.